కొద్ది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విచారణలో నేడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన జగన్ కోర్టు హాలు నుంచి బయటకు రాగానే ఆయన ముఖంలో కనిపించిన అనూహ్యమైన ప్రశాంతత వెంటనే ఢిల్లీ నుంచి అందిన ఒక పాజిటివ్ వైబ్ ఫోన్ కాల్తో ముడిపడి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉదయం 11 గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నాంపల్లి కోర్టు సముదాయానికి చేరుకున్న వైఎస్ జగన్ కోర్టు లోపల విచారణ ఏకదాటిగా సుమారు గంటన్నర పాటు జరిగింది. విచారణ వివరాలు బయటకు రాకపోయినా కోర్టు సిబ్బంది బయట ఉన్న పార్టీ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అయితే సరిగ్గా 12 గంటల 45 నిమిషాలకు కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు అందరికీ ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా ఇట్లాంటి సందర్భాల్లో కనిపించే ఒత్తిడి, ఆందోళన ఆయన ముఖంలో ఏమాత్రం లేకపోయినా ఒక విధమైన విశాలమైన చిరునవ్వుతో ఎంతో సంతగా కనిపించారన్న మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ఆయన కేవలం చేతులు ఊపుతూ తమ వాహనం వైపు నడిచారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కోర్టు ఆవరణ దాటి కొద్ది దూరం వెళ్ళాక ఆయన వ్యక్తిగత సహాయకుడు అత్యంత గోప్యంగా ఉన్న ఫోన్ను ఆయనకు అందించారు. ఈ ఫోన్ కాల్ ఢిల్లీలో అత్యంత రాజకీయ వర్గాల నుంచి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం ఆ కాల్ అందిన తర్వాత జగన్ గారు కారులోనే సుమారు 10 నిమిషాల పాటు ఆ అత్యున్నత నాయకుడితో సంభాషించారు. ఆ సంభాషణలో కేసుల గురించి ప్రస్తావన వచ్చినట్లు, ముఖ్యంగా ఢిల్లీలోని అధికార పక్షం నుంచి ఈ కేసుల విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమైనట్లు విశ్వసనీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ సంభాషణలో ఢిల్లీ నాయకుడు మీరు ధైర్యంగా ఉండండి, కొన్ని టెక్నికల్ అంశాలను పరిశీలించాల్సి ఉంది, అంతా మా దృష్టిలో ఉంది, పాజిటివ్ వైబ్ ఉంది అని ఆ భరోసా ఇచ్చినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ కాల్ దాని వెనుక ఉన్న సందేశం జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ అనూహ్యమైన ప్రశాంతతను కారణమై ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కేసులకు కేంద్రంలో అధికారంలో ఉన్న కీలక నేతలకు మధ్య ఇటీవల కాలంలో పెరుగుతున్న సన్నిహిత్య నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వార్త బయటకు పొక్కగానే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవైపు తెలుగుదేశం కూటమి నాయకులు ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు వైసీపీ వర్గాలు తమ నాయకుడికి న్యాయం చేయగలుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఒక రాజకీయ పరిణామంగా ఈ వెంటనే ఢిల్లీ నుంచి వచ్చిన పాజిటివ్ వైబ్ కాల్ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు గమనిస్తాయి. కేసుల విచారణ తీరును రాబోయే కీలక సంకేతాలు నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.